ఇప్పటికి బిగ్ బాస్ లో టాప్ 5 7 ఉన్నారు కదా, 7లో టాప్ 5 నీ అభిప్రాయం? గౌతమ్, నిఖిల్, నబీల్, రోహిణి, అవినాష్, అకార్డింగ్ టు మీ. గౌతమ్, నిఖిల్, టకటక చెప్పావు, 6 పేర్లు చెప్పావు, అందుకని 5 చెప్పింది. ఎవరు బాటమ్ 2 చెప్పలే, వాళ్ళే టాప్ 5 కదట. ప్రేరణ, విష్ణు వాళ్ళ బాటమ్ 2. ఓకే, ప్రేరణ బాటమ్ 2 అన్నావు కాబట్టి ప్రేరణతో రీసెంట్ 6 లో ఉండే అవకాశం కూడా ఉంది. వాళ్ళిద్దరు మరి ఎవరనేది రీసెంట్ గా దోశది జరిగింది కదా గొడవ, నేను రాత్రి చెప్పా కదా, నువ్వే పక్కన ఉన్నావు. అది వదిలేసేలే, అది వేరే ఛానల్. కానీ ఇప్పుడు ఆ దోశకి యాక్చువల్గా నువ్వే కావాలని గొడవ పెట్టుకున్నావు అని చెప్పి బస్సులో కూడా ఆ క్వశ్చన్ అడిగారు. చెప్పా అక్కడ కూడా క్లారిటీ. మాకు 24 hours అయితే చూపించలేదు, మాకు ఎపిసోడ్లో కూడా చూపించలేదు. ఓకే, అసలు దాని గురించి ఒకసారి చెప్పు. ప్రోమోలో మాత్రం అబ్బా ఫైట్ మాత్రం గట్టిగా చూపించారు, కానీ రాలేదా అది? ఎపిసోడ్లో రాలే, అందుకని ఎపిసోడ్లో రాలేదు అది. 24 hours ఏమొచ్చింది? 24 hours నేను చూడలేదు, జస్ట్ ప్రోమోలో చూసా. గొడవ అయితే అయింది, రోహిణి గారు దోశ అడిగారు, పన్నీరా చీజ్ దోశ ఏదో. అక్కడ ఏమైందంటే బేసిక్గా బిగ్ బాస్లో టైం లేదబ్బా. టైం లేనప్పుడు లాస్ట్ మినిట్లో టైం అయిపోతున్నప్పుడు అందరికీ సింగిల్ దోశ వేద్దామని నెక్స్ట్ చేయించుకున్నాం. ఆ టైంలో ప్రేరణకి 3 చీజ్ దోశలు, 3 ప్లేన్ దోశలు, 5 చీజ్ దోశలు చెప్పారు. చెప్పినప్పుడు టైం అయిపోయే టైంకి ఆవిడ 6 వేసేసింది. ఏది 6 ప్లేన్ వేసేసి, సరే అది ఎక్కడ 6 వేసేసి 4 వేసింది. అందులో రోహిణి గారు వచ్చి ఎవరు చీజ్ దోశ తిన్నప్పుడు ఆ చీజ్ దోశ బాగుందంటే నాకు ఒకటి కావాలన్నప్పుడు ప్రేరణ ఏమందంటే ఆల్రెడీ నీ 2 అయిపోయినాయి అమ్మా అని చెప్పింది. అట్లా చెప్పినప్పుడు రోహిణి గారు అట్ట అయ్యారు. అరే ఏముంది, ఒక చీజ్ దోశ ఇస్తే అయిపోయేది కదా, అక్కడతో టాపిక్ ఆపేసాం. దాని తర్వాత మళ్ళీ రోహిణి గారు ప్రేరణకి నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు ఎలాగైతే బాగా నీ మాట లేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను మెగా చీఫ్ ఉన్నప్పుడు నా మాట కూడా నాకు అలా అనిపిస్తుంది అంటే దేనికి ఎగ్జాంపుల్ చెప్పమ్మా అంటే, ఎగ్జాంపుల్ ఏంది ఇందాకే జరిగిందా దోశ మ్యాటర్ అని చెప్పి నేను చెప్పిన. బేసిక్గా అక్కడ జరుగుతున్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్కి ఆ డిస్కషన్స్ తెలియదు కాబట్టి క్లారిటీగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. మేబీ అది మీరు ఎపిసోడ్లో రాలేదంటున్నారు కాబట్టి అది నాకు తెలియదు. నేను చెప్పింది ఏం లేదు, అందరికి ఈక్వల్గా సింగిల్ ప్లేను సింగిల్ చీజ్ ఇవ్వండి అని చెప్పాను. దాని మీద డిస్కషన్ అది ప్రొలాంగ్ అయింది. అంత ప్రొలాంగ్ అవుతుందని కూడా నేను అనుకోలే. దాని తర్వాత మళ్ళీ అది సెటిల్ అయిపోయింది, మేము అందరం మాట్లాడేసుకున్నాం, అది కూల్ అని చెప్పినా. హౌస్లో నాకు అందరికన్నా బాగా ఇష్టమైన అమ్మాయి ప్రేరణ. అది నాకు ముందు నుండి ఫ్రెండే, బయటకు వచ్చినా కూడా అట్నే ఉంటుంది. నిన్న కూడా నేను వచ్చేప్పుడు తనకు అదే చెప్పొచ్చా, అమ్మ నీ మాట తీరు మార్చుకో, ఆడ తీరు సూపరు, నీ మాట మారితే కంటిన్యూ అవుతావు, లేదంటే నాతో పాటు నెక్స్ట్ వీక్ ఇక్కడ ఉంటాను, నెక్స్ట్ వీక్ నాకు సార్ పక్కన ఉంటాను. అవును, గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. నిఖిల్ ఆట ఎలాంటి డల్లింగ్ అంటే నిఖిల్ అన్నిటిలో బేబత్సంగా గెలుస్తున్నాడు అన్నట్టు, విన్నింగ్ రేషియో కూడా సూపర్, చాలా బాగుంది. ఓకే, మన అవినాష్ ఆట చూసాం కదా, నేను ఎక్స్పెక్ట్ చేయాలి అవినాష్ అన్న నుండి. చాలా బాగా ఆడుతున్నాడు, తన కష్టానికి ఆ టికెట్ ఫినాలే కూడా తోడయ్యింది. ఆయన డ్రీమ్ టాప్ 5కి వెళ్ళాలని ఫినాలీకి వెళ్ళిపోయాడు, నాకు చాలా హ్యాపీగా ఉంది. రోహిణి గారు కూడా వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నబీల్ ఆట ఫస్ట్ నుంచి మంచిగానే ఉంది, అండ్ తన ఆట పరంగా తనకి క్లారిటీ ఉందని నేను నమ్ముతున్నాను. అదే క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. నబీల్కి అంటే రీసెంట్గా మన మెహబూబ్ది నబీల్ది ఒక చిన్న వీడియో బయటకు వచ్చి, అలా మెహబూబ్ బయటికి రావటానికి కారణమే ఒక వర్డ్, అది మీకు తెలుసో లేదో, నిన్న మాట్లాడాం కదా అదే నిన్న. సరే ఇప్పుడు ఏమన్నాడంటే, మన వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు, నేను ఒకవేళ నామినేషన్లు ఉంటే నాకేస్తారు, నువ్వు ఉంటే నీకేస్తారు, మనకైతే అర్థమైందా కమ్యూనిటీ అని. దానివల్లే మనోడు బయటకు వచ్చేసాడు యాక్చువల్గా. మీకు ఎవరికి ఏం తెలీదా? ఓకే, యాక్చువల్గా హౌస్లో అలాంటి డిస్కషన్లు ఎప్పుడైనా పెట్టేవారా? ఫస్ట్ టైం వింటున్నా, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు, అడుగుతున్న క్వశ్చన్ కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఇద్దరు ఒకటే కమ్యూనిటీ, ఆ విషయం నాకు తెలియదు, దాని గురించి అడిగినా నాకు ఏం రాదు. రైట్, ఓకే. పుష్ప ట్రైలర్ కానీ సాంగ్ కానీ ఏమైనా చూసావా? బ్రో రాత్రి వచ్చి పొద్దున ఇక్కడ నీ ముందు కూర్చొని నేను చూడలేదు బ్రో. ఇంకా మనకి శ్రీముఖి గారు వచ్చినప్పుడు కిస్ 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 అక్ దానికి ఒక స్టెప్ వేసాం, అది ఒకటే తెలుసు నాకు అప్డేట్స్ ఏం తెలియదు. ఓకే, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళల్లో డిజర్వ్గా ఉంటే బాగుంటుంది, అనవసరంగా వెళ్ళిపోయారులే అని ఇప్పుడు వరకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా? తేజ. సూపర్, థ్యాంక్ యూ టైం ఇచ్చా.